అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 18.2 కేజీలు గాంజా సీజ్ చేయడం అయింది. ఏంటంటే మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 2 కార్లు వచ్చినాయండి. ఒకటి ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది. అలాగే యూపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్. ఈ 2 కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు రామభద్రాపురం సిఐ గారి ఆధ్వర్యంలో బొబ్బిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రామభద్రాపురం, అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు, రామభద్రాపురంలో చేస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్, వీళ్ళంతా కూడా ఒక టీములుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతుండగా చేంజ్ చేసి మరి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బోనెట్లో ఒక క్రెటా వెహికల్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ 84U4309 ఈ వెహికల్లో 10 ప్యాకెట్లతో ఒక 10 కేజీలు గాంజా, అలాగే ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషను OR19K6006 ఈ వెహికల్లో ఒక 8.2 కిలోస్ గాంజా దొరికినాయండి. దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయిల దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు 2 కార్లని, అలాగే 4 సెల్ ఫోన్ని, 5 సెల్ ఫోన్ని, అట్లాగే 12,000 రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సరుకంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి మన కొండకెంగువ అని చెప్పేసి మన రామభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి. ఆ అవుట్స్కట్స్కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి హర్యానా నుంచి అండి బన్వర్